వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. మనం తినే ఆహారం కలుషితమైతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ప్రమాదకరమైనది జాండీస్. అసలు ఇది ఎలా వస్తుంది, వస్తే ఎలా పరిష్కరించుకోవాలి, దీని గురించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి సాయివాణి హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. సో ఆయన చెప్పే విలువైన మాటలు విందాం. మనము తరచూ చూసే ఒక ఇబ్బంది జాండీస్ అంటే పచ్చకామెర్లు. పచ్చకామెర్లు ఎట్ ద అవుట్ సైడ్ ఒకటి క్లారిఫికేషన్ ఏంటి అంటే పచ్చకామెర్లు అనేది ఒక రోగ లక్షణమే, ఇది రోగం కాదు. ఈ పచ్చకామెర్లు అనేది అనేక రకాల రోగాల మూలంగా, అనేక రకాల ఇబ్బందుల మూలంగా, శరీరంలో జరిగే అనేక రకాల లోపాల మూలంగా ఈ జాండీస్ అనేది బహిర్గతం కావచ్చు. సో ఇది రోగ లక్షణం మాత్రమే, ఇది రోగం కాదు అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. పసిరికలు అనేవి ఎందువల్ల ఏర్పడతాయి అంటే శరీరంలో ఉండే ఒక విష పదార్థము బిల్రూబిన్ అనేది ఈ హీమోగ్లోబిన్, మన బాడీలో ఏదైతే ఆక్సిజన్ క్యారింగ్ ఏదైతే మాలిక్యూల్ ఉంటుందో హీమోగ్లోబిన్ అనేది, ఈ హీమోగ్లోబిన్ ఎప్పుడైతే తన జీవితకాలం అయిపోతుందో అప్పుడు ఇది డిస్ట్రాయ్ అయినప్పుడు ఒక విష పదార్థంగా మారుతుంది. దాన్నే బిల్రూబిన్, బిలువర్డిన్ అంటాము. ఈ రెండు విష పదార్థాలు కూడా శరీరం నుంచి బహిర్గతం కావాలి, అంటే విసర్జన కావాలి. ఈ విసర్జన కావడం అనేది లివర్ మూలంగా, లివర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. లివర్లోకి ఈ విష పదార్థాలు రక్తంలోంచి పీల్చుకోబడి లివర్లో అనేక రకాల మార్పులు చెందిన తర్వాత లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే బైల్ జ్యూసుల్లో ఇవి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. ఈ బైల్ జ్యూసులు అనేవి లివర్ నుంచి బైల్ గొట్టం ద్వారా పేగుల్లోకి చేరి పేగుల్లో మనం తిన్న ఆహారంతో పాటు మిక్స్ అయ్యి అవి విసర్జనలో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఏదైతే హీమోగ్లోబిన్ నుంచి ప్రొడ్యూస్ అయిన విష పదార్థం ఉందో లివర్లోకి పీల్చుకోబడి లివర్ నుంచి మళ్ళా బైల్లోకి వచ్చి బైల్ గొట్టం ద్వారా పేగులోకి చేరి పేగులో నుంచి అది విసర్జనలో బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే ఈ ప్రక్రియలో ఏ స్టేజ్లో అయినా లోపాలు ఉంటాయో, అది బిల్రూబిన్ ప్రొడక్షన్లో కానివ్వండి, లివర్లో మార్పుల మూలంగా కానివ్వండి, లేకపోతే బైల్ డక్ట్లో అడ్డంకుల మూలంగా కానివ్వండి, ఏ స్టేజ్లో ఇది బ్లాక్ వచ్చినా, ఏ స్టేజ్లో ఈ ప్రక్రియ లోపాలు వచ్చినా కానీ ఈ బిల్రూబిన్ శాతం బాడీలో పెరిగిపోయి ఇది జాండీస్గా బహిర్గతం అవుతుంది. సో ఈ విధంగా అనేక రకాల కారణాల మూలంగా మనకి శరీరంలో ఈ యొక్క కామెర్లు అనేవి బహిర్గతం కావచ్చు. ముఖ్యంగా మనం ఫస్ట్ కేటగిరీ తీసుకున్నట్టయితే ఈ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో, శరీరంలో ఆక్సిజన్ క్యారింగ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, ఈ హీమోగ్లోబిన్ కనుక ఎక్కువగా డిస్ట్రాయ్ అవుతాయి. నార్మల్గా 120 రోజులు ఉండాల్సిన ఈ ఎర్ర రక్త కణాలు కనుక తక్కువ కాలంలోనే కనుక అవి డిస్ట్రాయ్ అవుతుంటే ఏ కారణం మూలంగా కానివ్వండి, అది హీమోగ్లోబిన్లో లోపాల మూలంగా కానివ్వండి, ఎర్ర రక్త కణాల్లో లోపాల మూలంగా కానివ్వండి, లేకపోతే అనేక రకమైన ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మూలంగా కానివ్వండి, ఈ హీమోగ్లోబిన్ కనుక ఎక్కువగా డిస్ట్రాయ్ అవుతే దాని ద్వారా కూడా బిల్రూబిన్ శాతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లివర్లో ఇబ్బందుల మూలంగా, లివర్ వాపు మూలంగా కానివ్వండి, లివర్ సిరోసిస్ మూలంగా కానివ్వండి, లేకపోతే లివర్లో గడ్డలు ఏర్పడడం మూలంగా కానివ్వండి, ఈ బిల్రూబిన్ కనుక బాడీలో పీల్చుకోబడకపోతే ఈ బిల్రూబిన్ శాతం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే లివర్ నుంచి బయలుని ఏదైతే పేగుల్లోకి తీసుకుని వెళ్ళాలో, ఈ బయలుగొట్టంలో ఏ కారణం మూలంగా కానివ్వండి, అది బయలు రక్తం పూడకపోవడం మూలంగా కానివ్వండి, బయలు డక్ట్లో రాళ్ళు ఏర్పడడం మూలంగా కానివ్వండి, ఇది కనుక ఒకవేళ బ్లాక్ అవుతే ఈ బిల్రూబిన్ ఎక్స్క్రీషన్ తగ్గిపోవడం మూలంగా శరీరంలో, రక్తంలో ఈ బిల్రూబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ జాండీస్ లాగా బహిర్గతం అవుతాయి. జాండీస్ ఉన్న పేషెంట్స్లో లక్షణాలు కనుక, రోగ లక్షణాలు కనుక మనం చూసుకున్నట్టయితే కళ్ళు పచ్చగా మారడము, మల విసర్జన ఏదైతే ఉంటుందో అది తెల్లగా అవడము, నార్మల్గా ఎల్లోగా ఉండాల్సిన మల విసర్జన తెల్లగా కావడము, మూత్రం ఏదైతే తెల్లగా ఉండాలో అది పచ్చబడ్డము, ఒళ్ళు దురదలు రావడము, అదేవిధంగా శరీరంలో వీక్నెస్ ఏర్పడము, కొన్నిసార్లు ఈ జాండీస్తో పాటు జ్వరం రావడము, ఇవన్నీ కూడా మనం తరచూ చూస్తుంటాం. ఎప్పుడైతే జాండీస్ ముదురుతుందో కడుపులో నీరు చేరడము, వాంతి కావడము, వాంతిలో రక్తపు వాంతుల్లాగా కావడము, వెయిట్ లాస్ కావడము, ఇవన్నీ కూడా లేట్ స్టేజెస్లో మనకి గమనిస్తూ ఉంటాము. అయితే ఈ ముఖ్యమైన కారణాలు ఏవైతే మనము ఈ లివర్కి సంబంధించి కారణాలు కనుక మనం చూసుకున్నట్టయితే లివర్ లోపల లివర్ వాపు కానివ్వండి, లివర్లో గడ్డలు కానివ్వండి, లివర్లో సిరోసిస్ మూలంగా కానివ్వండి, ఈ జాండీస్ అనేది బహిర్గతం కావచ్చు. లివర్ వాపుకి, లివర్ సిరోసిస్కి, లివర్ గడ్డలకి కూడా ముఖ్యమైన కారణాలు మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు, అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం కూడా లివర్ని డ్యామేజ్ చేసి
లివర్ ఏదైతే బిలిరూబిన్ని ఎక్స్క్రీట్ చేయాలో, ఈ విష పదార్థాన్ని బాడీలోంచి బయటకు పంపించే ప్రక్రియ ఏదైతే చేయాలో అది చేయకుండా చేస్తాయి. అదేవిధంగా బయలుగొట్టాలు చూస్తున్నట్టయితే ఈ గాల్ బ్లాడర్ కానివ్వండి, బయలుగొట్టాల్లో కానివ్వండి, పూడిక ఏర్పడినప్పుడు కానివ్వండి, రాళ్ళు ఏర్పడినప్పుడు కానివ్వండి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ లాంటి కణుతులు ఉన్నప్పుడు కానివ్వండి, ఈ బయలుగొట్టాలు బ్లాక్ అయ్యి ఈ లివర్లో నుంచి ఏదైతే పిత్తాశయంలో నుంచి ఈ బయలు ఏదైతే బయటికి వెళ్ళాలో ఇది సరిగ్గా వెళ్ళకపోవడం మూలంగా బ్లాక్ ఏర్పడడం మూలంగా జాండీస్ పెరుగుతూ ఉంటుంది. ఈ జాండీస్ లక్షణాలు కనుక కనిపించినట్టయితే వీటిని తొలి దశలోనే మనం కనుక సింపుల్ బ్లడ్ టెస్ట్లు అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్లు, సిబిపి టెస్టు, అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈ లోపం ఎందువల్ల వచ్చింది, ఈ బిలిరూబిన్ పర్సంటేజ్ బాడీలో ఎందువల్ల పెరుగుతుంది అనేది మనం సింపుల్ టెస్టుల ద్వారానే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రోగ నిర్ధారణ చేయవచ్చు. ఈ సిబిపి టెస్ట్ అనేది జనరల్గా ఈ రక్త కణాల్లో లోపాలు ఉండడం మూలంగా, హీమోగ్లోబిన్లో లోపాలు ఉంటే కనుక ఈ సిబిపి టెస్ట్లోనే మనకి ఈ లోపం మనకి బహిర్గతమవుతుంది. అవసరాన్ని బట్టి అడ్వాన్స్ టెస్ట్ లైక్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అని మరికొన్ని ఇతర టెస్టులు కూడా మనం సిక్లింగ్ టెస్ట్ అని ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. లివర్లో ఏర్పడే లోపాలు దాని మూలంగా జాండీస్ వస్తే కనుక ఇవి మనకి జనరల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్లో కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కాన్లో కానివ్వండి మనకి చాలా మటుకు 90% ఆఫ్ ద టైమ్స్ మనకి బహిర్గతం అవుతాయి. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మనం సిటీ స్కాన్ టెస్టు, ఎంఆర్ఐ స్కాను, ఎండోస్కోపీ టెస్టు, ఈఆర్సిపి టెస్ట్ ఇట్లాంటి అనేక రకాల అడ్వాన్స్ టెస్ట్ కూడా మనం లివర్లో ఏం లోపం ఉంది, ఏ లోపం మూలంగా జాండీస్ శాతం పెరుగుతోంది అనేది మనం తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ యొక్క బైల్ డక్ట్లో పూడిక మూలంగా కానివ్వండి, బైల్ డక్ట్లో రాళ్ల మూలంగా కానివ్వండి, బైల్ డక్ట్లో గొట్టాల్లో క్యాన్సర్ లాంటి కణుతులు ఏర్పడడం మూలంగా కనుక జాండీస్ ఏర్పడితే అది కూడా మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో, అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి ఈఆర్సిపి టెస్ట్ల ద్వారా కూడా మనకి ఈ లోపాలు మనకి చాలా మటుకు బహిర్గతమవుతాయి. చూశారు కదండి, జాండీస్ ఎలా వస్తుంది, దాని పరిష్కారాలు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.